కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవనంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ పితామహుడు నగర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ ఏ గణేష్ బాబులు పాల్గొనగా విశిష్ట అతిథిగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం మేలు కోసం పెన్షనర్స్ రాజకీయాల్లో కూడా రాణించాలని అన్నారు. పెన్షనర్లు సమాజానికి ఎంతో అనుభవాన్ని, జ్ఞానాన్ని అందిస్తారని, వారి సేవలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన సభ్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నోకరాజు, కోశాధికారి వి శేషగిరి, అసోసియేట్ ప్రెసిడెంట్లు ఎన్ వెంకట్రావు, సిహెచ్బి సరోజిని, జగపతిరాజు, వివి సుబ్బారావు, ఇబ్రహీం, సాజీదా, ఆదినారాయణ, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఓకే ప్లీజ్, అందరూ చూడాలండి ప్లీజ్. మేడం ప్లీజ్ సార్, వన్ మోర్ సార్. సార్ని కూడా చేస్తున్నాం, ఒకసారి నించోండి ప్లీజ్ సార్. మేడం అందరూ ఒకసారి చెప్తుంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే సార్ మేము 60 అయిపోయామండి, మాకు మెడికల్ రియంబర్స్మెంట్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ట్రీట్మెంట్ వస్తున్నాయి అని చెప్తున్నాను. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అవి పెడుతున్నామండి, అవి టైంకి క్రెడిట్ అవ్వట్లేదు అని చెప్పేసి నిన్న కూడా కొంతమంది పెన్షన్ నిధులు చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే మీకు ఏదైతే మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ ఇవ్వాల్సిందో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, గవర్నమెంట్లో ఉన్న ఈహెచ్ఎస్ కాకి ప్రకారం అయితే మనకి ప్రస్తుతానికైతే మనకి క్యాష్లెస్ పేమెంట్ ట్రీట్మెంట్ అవ్వాలని చెప్పేసి మనం ఆశించాము. అదైతే ఇంకా డిలే అవుతుంది. మన ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ మధ్య ఆ పేమెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతుంది. అయినప్పటికీ ఎవరైనా సరే పేమెంట్ ఎక్స్పెండిచర్ చేసుకున్న రియంబర్స్మెంట్ అయ్యి వస్తే మా దగ్గర అయితే అంటే మీ బిల్ అయితే మేము ఎప్పుడు డిలే చేయట్లేదు, బిల్స్ అయితే మేము పంపించేస్తున్నాము టైం టు టైం. అయితే పేమెంట్స్ దగ్గర డిలే అయిపోతే ఒకటి అవుతుంది. దాంట్లో మెడికల్ టెస్ట్ వాళ్ళు, మన ఆరోగ్యశ్రీ టెస్ట్ వాళ్ళు దాన్ని స్ఫూర్తి చేయడంలో కొంత లేట్ అవుతుంది. అదన్నీ గవర్నమెంట్ ఉన్న ప్యాకేజ్ ప్రకారంగా దాన్ని రిస్ట్రిక్ట్ చేసుకుని అది ఇస్తున్నారు. దీని మీద అది మా డిపార్ట్మెంట్ నుంచి చేసేది కాకుండా మీ అసోసియేషన్ వాళ్ళగా కానీ లేకపోతే మీ పాత డిపార్ట్మెంట్ మీ సపరేట్ బిల్స్ తొందరగా వసూలు చేసుకునేట్టు పెట్టి అది ఆధారపడుతుంది తప్ప మా డిపార్ట్మెంట్ పరంగా మీకు ఎటువంటి ఆలస్యం కానీ లేట్ కాబట్టి వచ్చే బాధ్యత మాది. డిసెంబర్ 17 తారీఖు జరిగింది సుప్రీంకోర్టులో. మరి దాన్ని మనం పెన్షన్ డే చేయాలని ఉద్దేశం భారతదేశం అంతా కూడా ఈరోజు పెన్షన్ డే జరుపుకుంటారు. మరి కొంతమంది అయితే మరి పెన్షన్ డే వస్తుంది కానీ ఏంటి దాని విషయాన్ని కూడా తెలుసుకోరు. కానీ మరి ఈరోజు మనకున్న యూనిట్లు అన్నీ కూడా చాలా భయంకరంగా చేస్తున్నాయి. ఏంటంటే పిఠాపురంలో 32 గంటలకి యూనిట్ ఫెసిలిటేషన్ చేస్తున్నారు సార్, 32 గంటలకి. అదేవిధంగా మన పక్కన ఎంపీఎస్పీ యూనిట్ అండి, ఆ పోలీస్ యూనిట్ వారు కూడా ఇంచుమించు 32 మంది గంటలకు చేయడం, మరి కడపలో చేయడం, అలాగే తాతయ్యలో కూడా చేయడం జరుగుతుందండి. మరి మేము కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని యూనిట్లో చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. మరి దీనికి సహాయ సహకారం అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియపెట్టుకుంటూ ముందుగా మన డీడీ గారిని మాట్లాడుతున్నారు సార్. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పెన్షనర్స్ డే శుభాకాంక్షలు. పెన్షనర్స్ డే కన్నా ఎక్కువ నేను చెప్పాలంటే మార్గదర్శకుల రోజు అంటే బాగుంటుందేమో నా ఉద్దేశం. ఎందుకంటే మీరందరూ కూడా మాకు మార్గం చూపించేవాళ్ళు. సో మేమంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తాం, ఒక ఎంప్లాయీ అంటే ఎలా ఉంటారు, ఒక టైంకి లెగుస్తారు, ఒక టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఒక టైంకి పిల్లలకి రెడీ చేసి వాళ్ళ డ్యూటీకి చేయవలసిన ఏమేమి ఉన్నాయి అన్ని అరేంజ్మెంట్ చేసుకొని
చట్టాలు అన్నీ చూసుకొని ద పర్ఫెక్ట్ సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నట్టుగానే వాళ్ళు ముందడిగేసి ముందు ఆడతారు ప్రతిరోజుని. సో అందుకే నాకు అనిపించింది పెన్షనర్స్ మార్గదర్శకుల రోజు అని అనుకుంటే బాగుంటుందని. సో ఇక్కడ ఒక విషయం నేను చెప్పొచ్చు ఏంటంటే, మా నాన్నగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. అలాగే మా తాతగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రైల్వేలో. సో ఈరోజు మా నాన్నమ్మ గారు షీఈస్ లివింగ్ 101 years. ఆమె ఈరోజు ఆవిడ పెన్షన్ అనుకుంటున్నారు. సో వైజాగ్లో ఉన్నారు. ఎందుకంటే మీరు కష్టపడి ప్రభుత్వంలో ఒక జాబ్ తెచ్చుకొని ఒక సిన్సియర్గా మీ టెన్యూర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అందుకనే పెన్షన్ అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద రెస్పెక్ట్ఫుల్ ఎర్నింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ కష్టానికి ప్రతిఫలం. నాకు తెలుసు మీకు రిటైర్మెంట్ అంటూ ఉండదు, రాదు కూడా ఎప్పటికీ కూడా. ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు కూడా మీరు ఇలాగే యాక్టివ్గా ఉండాలని చెప్పి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి, అలాగే వన్ మోర్ థింగ్, రిటైర్మెంట్ తీసుకోకుండా మీలో కొంతమంది రాజకీయంలో ఉండాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను.